మనవడి ఫుట్బాల్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీకి డబ్బులు లేవని చెప్పడం విడ్డూరమని విమర్శించారు బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్. దసరా పండుగకు టోల్ ఫీజు తగ్గించని కాంగ్రెస్ సర్కార్ సంక్రాంతి పండుగకు ఎందుకు తగ్గిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. సమ్మక్క సారక మల్లన్న పెద్దగుట్టు జాతరలకు కూడా టోల్ ఫీజులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు బాలరాజు యాదవ్. అందాల పోటీలకు 300 కోట్లు, గ్లోబల్ సమ్మిట్ నుండి 400 కోట్లు ఖర్చు పెడతావు కానీ రుణమాఫీలకు మాత్రం డబ్బులు లేవా అని నిలదీశారు. ఫుట్బాల్ మ్యాచ్ చూడడం కోసం 100 కోట్లు ఖర్చు పెడతావు, అదేవిధంగా అందాల పోటీల కోసం 300 కోట్లు ఖర్చు పెడతావు, అదేవిధంగా ఇవాళ గ్లోబల్ సమ్మిట్ కోసం 400 కోట్లు ఖర్చు పెడతావు. కానీ నా రైతుల రుణమాఫీ సక్కంగా చేయవు, నా రైతు భరోసా అసలే ఇయ్యవు, అదేవిధంగా రైతు కూలీలకు ఏదో ఇస్తున్న భరోసా ఇయనే ఇయ్యవు. కానీ ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ టోల్ గేట్ ఫీజులు మాఫీ చేస్తామని చెప్పేసి ఇవాళ ఒక కుట్రకు మరి ఇవాళ ఓట్లను చేసుకోవడం కోసం ఇవాళ చేస్తున్న కుట్రని తెలంగాణ సమాజం గమనించాలి. ఎవరి కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు, ఎందుకోసం పనిచేస్తూ ఉన్నాడు, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉండో ఇలా ఒక్కసారి ఆలోచన చేయాలి. డెఫినెట్గా నేను అంటా ఉన్నాను, చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇవాళ టోల్ గేట్ ఫీజుల్ని మేము రద్దు చేస్తాం, టోల్ గేట్ ఫీజుల్ని ప్రభుత్వమే భరిస్తుంది కదా, దయచేసి నేషనల్ అథారిటీ వాళ్ళు దీన్ని పరిశీలించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పంపిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ రాయబారం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నాం. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని, రేపో మాపు మా సమ్మక్క సారక్క జాతర రాబోతా ఉంది, దానికి టోల్ గేట్ ఫీజులు ప్రభుత్వమే భరించాలి. మా కొమరెల్లి మల్లన్న జాతర వస్తుంది, దాని టోల్ గేట్ ఫీజులు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే భరించాలి. అదేవిధంగా మా పెద్దగట్టు జాతర ఈ రాష్ట్రంలోని అతిపెద్ద 2వ జాతర, దానికి సుమారు 13-14 కోట్ల మంది వస్తారు. ఆ జాతరకు వచ్చేటప్పుడు కూడా టోల్ గేట్ ఫీజుల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.